జీఎస్టీ స్లాబుల్లో త్వరలోనే ఒక కీలక నిర్ణయం వెలువడనుంది. జీఎస్టీ స్లాబుల్లో ఉన్న ఒక స్లాబ్ అంటే ఒక పన్ను విధానాన్ని రద్దు చేయడానికి జీఎస్టీ కౌన్సిల్ ఆలోచిస్తుంది. త్వరలోనే జీఎస్టీలో ఉన్న 4 స్లాబుల్లో ఒక స్లాబును ఎత్తివేయనున్నారు. అంటే ఈ స్లాబు ద్వారా ఈ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ ఈ విధానంలో ఇప్పటివరకు 4 స్లాబ్లు ఉన్నాయి. 4 స్లాబుల్లో ఒక స్లాబ్ను రద్దు చేయడానికి జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. అంటే వచ్చే నెలలో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్లో ఒక స్లాబ్ను పూర్తిగా ఎత్తివేయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు 4 స్లాబులు ఉన్నాయి. వాటిలో 5, 8, 12, 28 ఈ రకాల జీఎస్టీ స్లాబ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో 12% జీఎస్టీ ఏదైతే ఉందో ఆ జీఎస్టీని ఎత్తివేయాలని ఆలోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకొని ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే 12% జీఎస్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో 12%ను పూర్తిగా తొలగించి 12% జీఎస్టీ ఏ వస్తువులపైన అయితే పడుతుందో ఆ జీఎస్టీని తగ్గించడం, అంటే 5% స్లాబ్లో కనుక వేస్తే ఆ వస్తువుల యొక్క రేటు తగ్గుతుంది. అది కాకుండా 12% ఉన్న స్లాబ్ను 18%లోకి కనుక మారుస్తే మాత్రం కొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే దీనిపైన క్లారిటీ వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ వస్తువులపైన ఇప్పటివరకైతే 12% ట్యాక్స్ ఉందో అవన్నిటి కూడా కొంచెం ఫ్లక్చువేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 5% కనుక చేస్తే ట్యాక్స్తో పాటు వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అట్లే కాకుండా దాన్ని 18% స్లాబ్లో కనుక మారుస్తే 12% ఉన్న ట్యాక్స్ ఇప్పుడు 18%గా మారి కొన్ని వస్తువుల యొక్క రేట్లు అయితే పెరిగే అవకాశం ఉంది. అయితే దీనిపైన పూర్తిగా వచ్చే నెలలో జీఎస్టీ కౌన్సిల్లో జరిగే మీటింగ్లో ఏ వస్తువులపైన ఎంతెంత రేట్లు పెరుగుతాయి తగ్గుతాయి అనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. గతంలోనూ పలుమార్లు ఈ విధంగా పన్ను స్లాబ్లను మార్చాలని ఆలోచన చేసినప్పటికీ ఆదాయం పైన తీవ్ర ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా ఇప్పుడు పన్నుల్లో తేడాలైతే సవరించలేదు. అయితే ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకొని ఎట్లాగైనా ఈ స్లాబులు మార్చాలనే ఉద్దేశంతో ఉంది. అయితే వచ్చే నెలలో జరిగే జీఎస్టీ సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. అయితే ఈ మీటింగ్కి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్కి అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.